క్రీస్తునందు ప్రియులరా, నిరంతర స్తోత్రార్హుడు మన ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు కుటుంబాలను ఉద్దేశించి ఓ మంచి విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. ప్రపంచంలో పిల్లలు పాడైపోవటానికి, బాల నేరస్తులుగా మారటానికి, బాల్యం నుండే ఉగ్రవాదులుగా, బాల్యం నుండే తీవ్రవాదులుగా, నక్సలైట్లుగా ఎంతోమంది పిల్లలు తమ జీవితాలు పాడైపోతున్నాయి. ఏమండి, ఇది జగమెరిగిన సత్యం. ఇకపోతే ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చేయవలసిన పనేంటి? వారికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనుకుంటారు. పిల్లలకి ప్రతి తల్లి తండ్రి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటారు. మంచి లైఫ్ అంటే కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టడమా? మంచి లైఫ్ అంటే ఓ మంచి భార్యని తీసుకురావటమా? ఓ మంచి ఉద్యోగాన్ని అతనికి కట్టబెట్టడమా? ఓ మంచి అధికారాన్ని అతనికి అప్పగించటమా? ఏదంటే 7 అంతస్తుల మేడలో కొడుకు ఉండాలి అని ఆశపడుతున్నారా? విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? నో. అందుకే వారి జీవితం ఛిద్రమైపోయింది. ప్రియులరా, పిల్లలు బాగుపడాలి అంటే తల్లిదండ్రులు చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. దేవుడు తల్లిదండ్రులకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోవటం వలన తొలి కుటుంబం, ఆదాము గారి కుటుంబం పతనావస్థకు దిగజారింది. అపవాది దాడి చేసింది. ఏమండి, మరి కయ్యను ప్రథమ కుమారుడైతే చివరివాడు హేబేలు. సొంత తమ్ముడు అని భావించక, మమ్మల్ని కన్నవారు ఒక్కరే అని ఆలోచించక, ఒక్క గర్భంలోనే మేము పెరిగాం, ఒక్క స్తన్యపానం మేము చేశాం అనే ఇంగిత జ్ఞానం లేకుండా కయ్యను తన తమ్ముణ్ణి చంపేశాడు. ఏమండి, ఆ రోజు తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోయి ఉంటాయి. తల్లిదండ్రుల హృదయాలు ఎంతగానో కురింగిపోయి ఉంటాయి. కారణం, ఒక కుటుంబంలో హత్య జరిగింది. ఒక కుటుంబంలో ఓ బిడ్డను వారు కోల్పోయారు. ఎంత తీవ్రమైన ఆందోళన, ఎంత తీవ్రమైన దుఃఖం, కడుపు కోత ఉంటుందో మరి వారికి తెలుసు. పిల్లలను పోగొట్టుకుంటున్న తల్లిదండ్రులకు తెలుసు. అందుకనే ప్రియులరా, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఈ ప్రపంచం బాగుంటుంది. ఇదొక దేవాలయంగా మారుతుంది. ఆ దేవుడు ఘనపరచబడతాడు. ఏమండి? ఎస్, చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. తల్లిదండ్రులకు దేవుడు చేసిన హితోపదేశం. ఏమండి? చూద్దాం, కొన్ని వచనాలు, మంచి వచనాలు చూద్దామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక, దయచేసి మీరు బైబిల్ తీసి చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు. ప్రవర్తన అంటే మన క్యారెక్టర్, మనం చేసే పనులు, వ్యక్తిత్వం. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు అంటే దేవుడంటే భయము, భక్తి అనేది మొదటిగా కుటుంబ యజమానిగా, ఓ స్త్రీకి శిరస్సుగా ఉన్న భర్తకు, ఆమెకు సహకారిగా ఉన్న భార్యకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడంటే భయం, దేవుడంటే భక్తి ఉండాలి. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు, పవిత్రమైన దేవుని వాక్యం దూషింపబడకుండునట్లు. వాక్యం దూషింపబడకూడదు, వాక్యాన్ని నిరాకరించకూడదు. వాక్యం మహిమపరచబడాలి ప్రజల్లో.
అందుకే మీ ప్రవర్తన యందు భయభక్తులు గలవారై దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలెనని బోధించుము అన్నాడు. అపోస్తలుడైన పౌలు కుటుంబాలను ఉద్దేశించి, సంఘాలను ఉద్దేశించి, సమాజ శ్రేయస్సు కోసం, ప్రపంచ సంస్కరణ కోసం, మలినమైపోయిన ఈ మనస్సులను పవిత్రపరచటం కోసం ఒక హితోపదేశాన్ని దేవుని వలన పొంది ఆయన మాట్లాడుతున్నారు. హితోపదేశం, హితం అంటే ఆరోగ్యం, ఉపదేశము అంటే దేవుని మాటలను ఉపదేశించటం. ఓ ఆరోగ్యకరమైన ఉపదేశం బైబిల్లో ఉంది. కుటుంబాలకు సంబంధించింది కావచ్చు, సంఘానికి సంబంధించింది కావచ్చు, సమాజానికి సంబంధించింది కావచ్చు, ప్రపంచ దేశాలకు సంబంధించింది కావచ్చు. ఆరోగ్యకరమైన సందేశం దేవుని మాటల్లో ఉంది. అది మీరు మంచి మనసు పెట్టిన నాడే అర్థమవుతుంది. ఇది మతం అనుకుంటే కుటుంబాలన్నీ సర్వనాశనానికి వెళ్ళిపోవటమే. ఇది మతంగా భావిస్తే, యేసుక్రీస్తును దూరంగా పెడితే ఈ ప్రపంచం మంటలమయం కావాల్సిందే. పవిత్రమైన దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు ప్రతి తల్లికి తండ్రికి మొదటిగా దేవుని భయం ఉండాలి. వాళ్ళు దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. మంచి ఉపదేశం కుటుంబానికి చెయ్యాలి అన్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని చెప్తాను. పిల్లలు ఆస్తి కంటే గొప్పవాళ్ళు, వజ్ర వైడూర్యాల కంటే గొప్పవాళ్ళు. వాళ్ళు ఒక కాలానికి ఎదుగుతారు. ఎదిగిన తరువాత పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వారు భార్యాభర్తలుగా, పిల్లల కన్న తర్వాత వారు ఒక తల్లిదండ్రులుగా మారతారు. ఇది అందరికీ చక్కటి హితోపదేశం. ఇది దేవుని వాక్యం. అంతేకాదండి, పిల్లలు కావాలి, రావాలి అన్నది ఇది దేవుని ఆశీర్వాదం. అంతేకాదు, తల్లిదండ్రులు కావటం, తల్లిదండ్రులకు ఈ పాత్రనివ్వటం అది దేవుని ఉద్దేశం. పిల్లల్ని కనటం అనేది ఇది దేవుని అనాది సంకల్పం. తండ్రి కోరికను మనం నెరవేర్చడం. పరలోకమందున్న తండ్రికి అనేక మంది పిల్లలు కావాలి. అందుకే మీరు వివాహం చేసుకోవాలి. ఆ వివాహం చాలా ఘనమైనది అన్నాడు. వారి పాన్పు కలంకంగా ఉండకూడదు, నిష్కలంకంగా ఉండాలి. అంటే ఓ స్త్రీ, పెండ్లాడనై ఉన్న ఓ స్త్రీ తన కన్యత్వాన్ని తన భర్త కొరకు కాపాడుకోవాలి. అలాగే పెండ్లాడనై ఉన్న ఓ పురుషుడు తన భార్య కొరకు తన శీలాన్ని, తన గుణాన్ని కాపాడుకోవాలి. అప్పుడే కదా వారి పాన్పు నిష్కలంకమయ్యేది. అప్పుడే కదా వారు బిడ్డల్ని కన్న తర్వాత ఆ ప్రయోజకులుగా దేవుని కొరకు మలచినప్పుడు వారి వివాహం ఘనమయ్యేది. అంతేనా కదా? ఎస్, అంతే. హితోపదేశం జరగాలి అంటున్నాడు. మంచివారునై, మీరు మంచివారుగా ఉండాలి, మంచి ఫ్యామిలీగా ఉండాలి. అంటే ఇదిగో నా మాటలు మీరు చదవాలి నాయన, మీ పిల్లలకు ఉపదేశం చెయ్యాలి నాయన అంటున్నారు. పిల్లల్ని కన్నందుకు ఈరోజు తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోతున్నారు. పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఎందుకు వీరిని కన్నామా, ఎందుకు వీరికి జన్మనిచ్చామా, ఏం తప్పు చేశాం, ఏం పాపం చేస్తే నువ్వు నాకు పుట్టావరా అంటున్నారు. పాపం చేస్తే పిల్లలు పుట్టరండి. అది పవిత్రమైన సంకల్పం. నీ పెంపక లోపం అది. పిల్లల్ని కనకపోవటమే పాపం, పిల్లల్ని కనకపోవటమే మంచిది అనుకుంటున్నారు. పిల్లల్ని కని నేరం చేశాం, పాపం చేశాం, ఏం తప్పు చేస్తే నువ్వు పుట్టావు అని అంటున్నారు. నో, పాపం వలన పిల్లలు పుట్టరు. ఇది పవిత్రమైన దేవుని సంకల్పం. ఏమండి, భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మములు నెరవేర్చవలెను అన్నాడు. ఏంటి ఆ ధర్మం? భార్య శరీరంలో ఒక కోరిక ఉంది, భర్త శరీరంలో ఒక కోరిక ఉంది. ఆమె కోరికను మాత్రం నువ్వు తీర్చాలి. పరాయి వారి కోరికను తీర్చడానికి ఈ శరీరం ఇవ్వలేదు. వారికి ఇవ్వబడిన కోరిక, వారికి ఇవ్వబడిన ఆ ధర్మం అది చాలా గొప్పది.
చాలా గొప్పది. ఎందుకంటే వీరిద్దరు కలిస్తేనే కదా ఫలించేది బిడ్డలను కనేది. ఏమండి, తల్లిదండ్రుల కలయిక అనేది కామం కాదు. తల్లిదండ్రుల కలయిక అనేది దేవుని ధర్మం. చూస్తారా, ఒక మంచి మాట చూడండి బైబిల్లో. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ మంచి విషయాన్ని మీరు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను అన్నాడు. మీ ధర్మాలు నడపండి, వారి వారి ధర్మములు నడుపవలెను. అది కామం కాదండి, కామం కాదు. తల్లిదండ్రుల కలయిక అది దేవుని చిత్తం, అది పవిత్రం. వారి పాన్పు అపవిత్రం కాదు, నిష్కలంకం. కనుక ప్రియులరా, పెళ్లి చేసుకోండి, మంచిది. ఆ దేవుని కలలను సాకారం చేయుటకు, ఆ దేవుని కోరిక మీరు తీర్చుటకు బిడ్డల్ని కనాలి. ఈ సమాజాన్ని ఉద్ధరించాలి. ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని దేవాలయంగా మలచాలి. అర్థమైందా? మన బిడ్డలు రాబోతున్న తరాలకు, భావి తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. బిడ్డల్ని కంటే ఇలాంటి వారిని కనాలి. పుడితే ఇలాంటి కొడుకు, పుడితే ఇలాంటి కూతురు పుట్టాలి అన్నట్లుగా మనం పెంచాలి. అది దేవుని మనోవాంఛ, దేవుని ఆశీర్వాదం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి దానిని నిండించి లోబరుచుకోండి అని దేవుడు వారిని ఆశీర్వదించెను అని ఉంటుంది ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదువుకుంటే. ఏమండి, ఓకేనండి? అది ధర్మం. రైట్, ఇక ధర్మంలోకి మనం వెళ్దాం. బాధ్యతలు, తల్లిదండ్రుల బాధ్యతలు అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఆ బాధ్యతల కింద ఏ అని పెట్టుకోండి, నేర్పించటం అని రాసుకోండి. బి, తర్బీదునివ్వటం. సి, పిల్లల క్షేమం చూడాలి. డి, వారిని బోధలో పెంచాలి. ఇది మన పాఠం, మన లెసన్. ఏమండి, తల్లిదండ్రుల బాధ్యతలు 1 మరలా రాసుకోండి. ఏ, బాధ్యతల కింద ఏ, నేర్పించటం. బి, తర్బీదునివ్వటం. సి, పిల్లల క్షేమం చూడటం. డి, బోధలో పెంచటం. ఇక వాక్యాన్ని పరిశీలిద్దాం. కన్న తండ్రి అయిన దేవుడు మనుషులను ప్రేమించి ఇచ్చిన ఈ పవిత్ర గ్రంథం, సాటిలేని పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచిద్దాం. మీరు మీ కుటుంబాలు బాగుపడాలి. ఓ అన్నగా మీకోసం ప్రార్థిస్తున్నాను, ఓ తండ్రిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. చదవండి. షార్ట్ కట్ మెసేజ్లకు ఇష్టపడకండి. 66 పుస్తకాలు రాశాడండి దేవుడు. ఆయన కూడా షార్ట్ కట్లు ఇవ్వచ్చుగా. ఎందుకు స్కిప్ చేస్తున్నారు వీడియో అంతా చూడకుండా? వినాలి కదండి. మీరు కుటుంబాన్ని బాగు చేసి ఈ మంచి మాటలు కాసేపు కూడా మీరు వినలేకపోతే మీరేం బాగుపడతారు? మీ గర్భాన పుట్టిన పిల్లలు ఏం బాగుపడతారు? 9 నెలలు మీ గర్భంలో బిడ్డలు జాగ్రత్తగా కాపాడుకున్నారే, ఆరోగ్యంగా కాపాడుకున్నారే, వాడి ప్రాణాన్ని కాపాడుకున్నారే. 9 నెలల తరువాత మీ గర్భం నుంచి బయటకు వచ్చాడు, ఏమైపోతున్నాడు? శ్రద్ధ ఉందా? వాడికి ఏదైనా జరిగితే వాని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? శ్రద్ధ తీసుకుంటున్నారా? తీసుకోవాలి. అందుకే భయం, భక్తి అవసరం తల్లిదండ్రులకు. మొదటిగా తల్లిదండ్రులకు చేస్తున్న హితోపదేశం ఇది. ఏమండి, బాధ్యతల్లో ఏ, నేర్పించుట. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం ప్రియులరా, తీయండి బైబిల్ తీయండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. ఏమండి, 6-7 చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను అంటున్నాడు. పేరెంట్స్తో మాట్లాడుతున్నాడు దేవుడు. మిమ్మల్నే, మీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్న ఈ మాటలు మీ పేపర్ మీద కాదు, మీ డైరీలో కాదు, మీ హృదయాలలో ఉండాలి అంటున్నాడు. అవునా? హృదయంలో భద్రపరచుకోదగినంత మంచి మాటలు అవి. ఎస్, హృదయంలో పవిత్రపరచుకోవలసిన, జాగ్రత్త చేసుకోవలసిన మాటలా ఇవి. ఎస్, నా మాటలు మీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, అభ్యాసం
నేర్పించుట. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండును. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. పిల్లలు ఎంత ప్రమాదంలోకి జారిపోతున్నారో, ఎంత కేర్ తీసుకోవాలో చెప్తున్నాడు దేవుడు. మీ పిల్లల విషయంలో మీరు కేర్ తీసుకోవాలి. ఆయన కేర్ తీసుకోమంటాడేంటి? ఆయన జాగ్రత్తలు తీసుకోమంటాడేంటండి? ఎందుకంటే ఆయన గర్భంలో నుండి మీ ఒడిలోకి వచ్చారు పిల్లలు. వారు దేవుని వారసులు, దేవుని అంకురం పిల్లలు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నా మాటలు వారికి అభ్యసింపచేయి. ముందు నీ హృదయంలో దాచుకో. వాటిని నేర్పు అంటున్నాడు. ఆడపిల్ల పుట్టగానే వంట నేర్పిస్తున్నారు. మగబిడ్డ పుట్టగానే ఏమండి మరి ఏదో మెకానిక్ నేర్పిస్తున్నారు, బీటెక్ అంటున్నారు, ఐఏఎస్ అంటున్నారు, ఐపీఎస్ అంటున్నారు. నేర్పించుకోవడం తప్పలేదు. మరి దేవుని మాటలు కూడా మీరు నేర్పించాలిగా. ఆడపిల్ల పుట్టగానే ఏమండి మరి చేతి పని ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి మిషన్ గుట్టడం నేర్పిస్తున్నారు. ఏమండి బ్రతకటానికి 60 ఏళ్ల జీవితంలో జానడు పొట్టను నింపుకోవటానికి వాళ్ళకి ఏదేదో మీరు నేర్పుతున్నారు. దేవుని మాట మీరు నేర్పారా? వాళ్ళ జీవితం బాగుపడాలంటే, వారి కుటుంబాలు బాగుపడాలంటే దేవుని మాటను నేర్పేవారుగా ఉండాలి. వారు పండుకున్నప్పుడు దేవుని గురించి మాట్లాడటం, వారు లేచినప్పుడు దేవుని గురించి మాట్లాడటం, త్రోవలో ప్రయాణం చేసేటప్పుడు దేవుని గురించి మాట్లాడటం, ఆఖరికి ఇంటిలో గౌనుల మీద కూడా దేవుని వాక్యం రాసుకోవాలంటాడు. గోడల మీద, గడప కమ్ముల మీద దేవుని మాటలు చూడగానే, కళ్ళు తెరవగానే ఆయన మాటలు కనిపించాలి. ఈ చెవి ఉన్నది అందుకే. ఆయన మాటలు వినాలి. ఈ కళ్ళల్లో ఆయన మాటలు పడాలి. ఈ మనస్సులో ఆయనను విశ్వసించాలి. ఆయన మాటలో అంత జాగ్రత్త తీసుకోమన్నాడండి దేవుడు. అంత జాగ్రత్త తీసుకోమన్నాడు. దేవుని గురించిన సంగతులు నేర్పించటం, దేవుని నీతిని గురించి, దేవుని న్యాయం గురించి, ఆయన మర్యాదను గురించి నేర్పించేవారుగా మీరు ఉండాలి. అర్థమైందా? ఆఫీసులో జరుగుతున్న సంగతులు బిడ్డలకు చెప్పకూడదు. సంఘంలో జరుగుతున్న సమస్యలు బిడ్డలకు చెప్పకూడదు. రేపు వాడు కూడా ఒక సమస్యగా మారిపోతాడు. అవి నేర్పకూడదు. ఏమండి, ఓ తండ్రి తన బాస్ మీద విసుగు చెంది ఇంట్లో ఏమనేవాడో తెలుసా? ఆ దున్నపోతు ఆఫీసర్, ఆ దున్నపోతు బాస్ మమ్మల్ని కనీసం కరికరం లేకుండా మా చేత ఇలా వర్క్ చేయిస్తున్నాడు, ఇన్ని గంటలు జాబు చేయిస్తున్నాడు అని భార్యతో, బిడ్డలతో మాట్లాడుతుంటే బిడ్డల హృదయాలు ఆ మాటలు పడతాయి. ఎప్పుడైతే యజమాని ఇంటికి రాగానే ఏమండి వెంటనే తండ్రితో చెప్తున్నాడు ఆ బిడ్డ, నాన్న దున్నపోతు అంకులు వచ్చాడు నాన్న అంటున్నాడు. దున్నపోతు అంకులు ఎవర్రా అని చెప్పేసి ఈయన బయటకు వచ్చాడు, తండ్రి బయటకు వచ్చాడు. అంటే బిడ్డలు ఏదైతే విన్నారో, ఏదైతే మీరు మాట్లాడుకుంటున్నారో అది విన్నాడో, ఏమంటే తన కుటుంబాన్ని పోషిస్తున్న, జీతం ఇచ్చి బ్రతికిస్తున్న ఆ యజమానుని కించపరిచి మాట్లాడారు కదా. బిడ్డకేం తెలుసు? ఉన్న వాస్తవం చెప్పాడు, నాన్న దున్నపోతు అంకులు వచ్చాడు అని. దున్నపోతు అంకుల్నా నేను అని ఆఫీసర్ బాధపడ్డాడు. మనం నేర్పుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని సంగతులు మనం చూద్దాం. ఈ బాల్య దశలో పిల్లలు మీ వశంలో, మీ కంట్రోల్లో ఉంటారు. చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం అండి ప్రియులారా. మీరు కూడా నాతో పాటు బైబిల్ తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నాడు తెలుసా అండి? క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. ఈ పరిశుద్ధ లేఖనాలకు ఎలాంటి శక్తి ఉందో తెలుసా? నీ ఆత్మను రక్షించేది, నీ కుటుంబ వ్యవస్థను రక్షించేది, నీ సమాజాన్ని రక్షించేది
ఇప్పుడు మనం న్యూస్ చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్కి హమాస్ యుద్ధం, భీకర యుద్ధం, మంటలు, అధ్యక్షుడు చనిపోయాడు. ఏమండి, మంటలు, పగ, ప్రతీకారంతో ఈ ప్రపంచం దద్దరిల్లిపోతుంది. భూమిని వణికించేవాడు వచ్చాడు, యుద్ధాలను రేపేవాడు వచ్చాడు, మనుషుల మధ్య కలహాలు పెట్టేవాడు వచ్చాడు. వాడే కనిపించిన దుష్ట శక్తి. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% నిజం ఇది. ఈ ప్రపంచాన్ని ఆవహించాడు వాడు. యుద్ధాలు సమసిపోవాలి అన్నా, ఏమండి, శాంతికి ఒప్పందం కుదరాలి అన్నా ఐక్యరాజ్య సమితి కూడా బైబిల్ను దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదివి దీన్ని పాటించి అమలు చేయగలిగితే, ప్రేమతో చెప్తున్నానండి, ప్రేమతో చెప్తున్నాను, బైబిల్ను చదివి పరిశుద్ధ లేఖనాలు, శక్తిగల లేఖనాలను చదివి ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాధినేతలు, పండితులు, పెద్దలుగా పిలువబడుతున్నవారు, శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్నవారు మీరంతా బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ క్షుణ్ణంగా నేర్చుకొని తెలుసుకొని పాటించగలిగితే యుద్ధాలు సమసిపోతాయి. 100% పక్కా. ఆలోచించండి పెద్దలారా, ఆలోచించండి దేశాధినేతలారా, ఆలోచించండి. ఆయన మీ తండ్రి అండి, మీ దేవుడండి. నేనైనా మిమ్మల్ని కించపరచట్లేదండి, మీ క్షేమం కోరి చెబుతున్నానండి. మీ క్షేమం కోరి. ఎవరి ప్రాణం పోకూడదండి. ప్రాణం చాలా విలువైందండి. ఈ జీవితం, మనిషి జీవితం ఒక్కసారి వస్తుందండి. మనిషి జన్మ ఎందుకో తెలియదు, ఎందుకు పెళ్లి చేసుకోవాలో తెలియదు, ఎందుకు తల్లిదండ్రులుగా మారామో తెలియదు, ఎందుకు దేవుడు బిడ్డనిస్తున్నాడో తెలియదు. ప్రపంచానికి పాఠం నేర్పింది బైబిల్. పాఠ్యపుస్తకాలలో ఈ రాజగ్రంథాన్ని చేరిస్తే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పాఠాలుగా మలిస్తే ప్రపంచం బాగుపడుతుంది. ఎస్, నా మనస్సాక్షిగా, దైవ సాక్షిగా చెప్తున్నాను ఈ మాట. ప్రపంచం బాగుపడుతుంది. శక్తిగల పరిశుద్ధ లేఖనాలు నీ ఆత్మను పరలోకానికి తీసుకుపోయేది. ఉపగ్రహాలు చంద్రమండలం మీదకు తీసుకుపోగలవు, అంగార గ్రహం మీదకు తీసుకుపోగలవు. కానీ ఈ వాక్యం అనంత విశ్వాన్ని దాటించి నీ ఆత్మను పరలోకానికి చేర్చే శక్తి దీనికి ఉందయ్యా. చూడండి, అది కట్టినాడు, శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. వాక్యం పట్ల నిలకడగా ఉండండి కుటుంబాలారా, తల్లిదండ్రులారా. ఇది రూఢి, ఇది నిశ్చయం, కన్ఫామ్. అంటే బాల్యము నుండే దేవుని లేఖనాలు వాడికి నేర్పించాలి. బాల్య దశ నుంచే ఉగ్గుపాలు రంగరించినట్లుగా చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే, ఇది కాదు. వాక్యం నేర్పించండి. దేవుడు నేర్పించిన చిన్న చిన్న మాటలు పిల్లలకు నేర్పించండి. ఏది మంచో ఏది చెడో చెప్పండి, ఏది తప్పో ఏది ఒప్పో నేర్పించండి. మామయ్య రాగానే పిల్లనిస్తావా, అత్త రాగానే కాలెత్తి చూపించు అంటే ఏం చేస్తాడు? ఏదో రోజు పిల్లల్ని తీసుకుపోతాడు తన్ని. అవి కాదు మీరు నేర్పాల్సింది. దేవుని వాక్యం, శక్తిగల పరిశుద్ధ లేఖనాలు, ఇవి మీరు నేర్చుకోండి. మీ కుటుంబం బాగుపడుతుంది. తల్లిదండ్రులారా, మీరు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు. మీకు చాలా ఆనందం, సంతృప్తి చేకూరుతుంది. ఆస్తి వలన సంతృప్తి ఉండదండి, నెమ్మది ఉండదండి, అది ఉరి. ఈ పవిత్రమైన మాటల్లో మీరు నేర్చుకుని పిల్లలకు నేర్పండి. మీరు సంతృప్తిగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. మీ కుటుంబం నెమ్మదితో, సుఖ సౌఖ్యాలతో ఉంటారు మీరు. అందుకే అన్నాడు, ఏంటి బాధ్యతలలో ఏంటి? ఏ నేర్పించటం. బిడ్డలకు పాఠాలు నేర్పించడం అనగానే సండే స్కూల్ టీచర్ చూసుకుంటారు అనుకుంటున్నారు. బిడ్డల మీద శ్రద్ధ ఎవరో దైవ సేవకులు చూసుకుంటారులే అనుకుంటున్నారు. కానీ భూమి మీద పడేస్తే ఎవరో సండే స్కూల్ టీచర్స్, ఎవరో దైవ సేవకులు చూడాలా? నువ్వు చూడవా? నీకంత టైం లేదా? అంత శ్రద్ధ లేదా? 1 గంట కేటాయించలేరా మీ పిల్లల కోసం? వాక్యాన్ని ముందు పెట్టుకొని కుటుంబంగా కూర్చొని వాక్యాన్ని నేర్పించి, ప్రార్థన నేర్పించి, వాళ్ళని చక్కగా చిన్న చిన్న విషయాలతో
దేవుని భావాలు వారికి మీరు ఎక్కించలేరా? ఎక్కించండి. పగా ప్రతీకారాలు నేర్పుతారే. అరే పెద్దమ్మ పిల్లలు మనకు శత్రువులు రా. హాగరు ఎవరు పెద్దమ్మ? షారా. అలా ఇజ్రాయేలుకు నేర్పబట్టే కదా, అలా హాగరు ఇష్మాయేలుకు నేర్పబట్టే కదా రణరంగంగా మారింది. మంటలు మండుతున్నాయి. మీ పెద్దమ్మ మనకు చాలా ద్రోహం చేసింది, మీ పెదనాన్న అబ్రహాం మనకు చాలా ద్రోహం చేశారు, ఈ భూభాగం మనకు లేకుండా చేశారు అని బాల్యం నుంచి నూరిపోశారు కదా. అందుకే మంటలు చెలరేగాయి. వాళ్ళ తండ్రి మాత్రం ఇష్మాయేలీయులకు, ఇశ్రాయేలులకు తండ్రి అబ్రహాం, వాళ్ళ తండ్రి మాత్రం పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, కానాను దేశాన్ని వద్దనుకున్నారండి. పరమ కానాను కోరుకున్నారండి. పునాదులు లేవండి ఈ లోకానికి. మనకెందుకయ్యా ఈ భూభాగం కానాను? మనకెందుకయ్యా ఈ మట్టి లోకం పోయేది? ఈ లోకం శాశ్వతం కాదు అనుకున్నాడు తండ్రి అబ్రహాం. అతని గర్భాన పుట్టిన ఇష్మాయేలీలకు, అతని గర్భాన పుట్టిన ఇశ్రాయేలీలకు ఆ తండ్రి బీజం, ఆ తండ్రి భావాలు ఉన్నాయా? ఆ తండ్రి గర్భాన పుట్టారని మేసం మేనేసి యుద్ధం చేసుకోవటం కాదు. ఆ తండ్రి గర్భాన పుడితే త్యాగం చూపించు దేవుని పట్ల. ఆ తండ్రి గర్భాన పుడితే వాక్యాన్ని విశ్వసించు, వాక్యాన్ని విశ్వసించు, దేవుని ప్రేమించు, 10 మంది ప్రాణాలు నిలబెట్టు. 10 మందికి ప్రాణాలు పోయి 10 మందికి అన్నం పెట్టు. భూభాగం కోసం చచ్చిపోతారేంటండి? మట్టి అండి ఇదంతా. వాళ్ళకి తెలియలేదు, వీళ్ళకి తెలియలేదు. నేర్పించండి అంద బైబిల్. బి తర్బీదునివ్వాలి. ట్రైనింగ్ దెమ్. చూద్దామా? డ్రైవర్లు ట్రైనింగ్లో ఉన్నారు అంటారు, నర్సులు ట్రైనింగ్లో ఉన్నారు అంటారు. ఎందుకంటే మరి సూది ఎలా చేయాలి తెలియాలి. నరానికి తగిలింది అనుకోండి, చెయ్యి పని చేయదు. సూది ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఆపరేషన్ చేయాలంటే కొయ్యటమే కదా, కత్తితో కొయ్యకూడదు, చచ్చిపోతాడు. ఎన్ని పొరలు కొయ్యాలో తెలియాలి, ఎలా శస్త్రచికిత్స చేయాలో తెలియాలి, సెలైన్ బాటిల్ ఎక్కించాలో తెలియాలి, కంటి ఆపరేషన్, గుండె ఆపరేషన్ ఎలా చేయాలో తెలియాలి, ఎముకలను ఎలా అంటించి ఏమంటే కలిపి ఆ కీళ్ళలో కలిపి కుట్లు వేయాలో తెలియాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ఎట్లా? ట్రైనింగ్. బిఎస్సీ నర్సింగ్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి, ఫిజియాలజీ, బోటనీ. ప్రియులరా, తర్బీదు లేకపోతే ఎట్లా? డ్రైవర్లకు తర్బీదు లేకపోతే ఎట్లా? ఎక్కడో గుద్దేస్తాడు. మలుపులో ఎలా స్లో చేయాలి, హైవేలో ఎప్పుడు స్పీడ్గా వెళ్ళాలి, ఏమండి ఇరుపక్కలు కూడా గమనించుకుంటూ బండి తోలాలి. చాలా తర్బీదు ఉంటుంది. ఎప్పుడు ఏ గేర్ వాడాలి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలా? అన్నీ తెలుసుకోవాలి. మరి తర్బీదు. సామెతల గ్రంథం 22:6. సామెతల గ్రంథం 22వ అధ్యాయం ప్రియులరా 6వ వచనాన్ని చదువుకుందామండి మనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, వృద్ధుడైనప్పుడు అని ఫుట్ నోట్లు ఇచ్చాడు. బాలుడు నడవవలసిన త్రోవ. ఏది నడవవలసిన త్రోవ? ఇంటి నుంచి హై స్కూల్కా, ఇంటి నుంచి కాలేజీకా, ఇంటి నుంచి రెడ్ లైట్ ఏరియాకా? నో. నడవవలసిన త్రోవ, వాక్యపు త్రోవ, దైవ మార్గం, దేవుని సన్నిధికి మీరు నడవాలి. మీ పిల్లలను కూడా నడిపించాలి. సంఘానికి ఒక్కడవే బైబిల్ పట్టుకుని ఊపుకొని రాబాకండమ్మా. మీ బిడ్డను కూడా తీసుకొని రండి, ఫ్యామిలీతో రండి. అదే అంటున్నాడు దేవుడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. మాటలు నేర్పించావు, సంస్కారం నేర్పలేదు. ఏమండి? నడక నేర్పించావు, నడవడికి నేర్పించలేదు. నడవడికి నేర్పించండి. పిల్లలు తప్పు చేశారు అనుకోండి, ఆ తప్పు పిల్లలది కాదండి, మందేనండి, తల్లిదండ్రులదేనండి. కారణం ఏంటో చెప్పమంటారా? మనం వారికి నేర్పలేదు. అందుకే వాడు ఏం చేస్తాడు? మనం సెల్ ఇచ్చి సెల్ నేర్పుతాం. ఇది యూట్యూబ్ రా, ఇది ఫేస్బుక్ రా, ఇది ఇన్స్టాగ్రామ్ రా. బాల్యం నుంచి పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి హెల్ప్ పంపిస్తున్నాం, పాతాళానికి పంపిస్తున్నాం.
ఆడు బ్లూ ఫిలిం చూస్తున్నాడో మరో వీడియో చూస్తున్నాడో, ఏమండి ఇంకా ఏయో ఫోర్లియో ఏయో చాలా ఉన్నాయట, మరి తెలీదు. అర్ధరాత్రులు కూడా పొలాల్లో కూర్చొని పిల్లలు చూసుకుంటున్నారు, ఫార్వర్డ్ చేసుకుంటున్నారంటే ఆడపిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. వాడి శరీరం వేడెక్కితే చిన్న పిల్ల అని చూడడు, తల్లి అని చూడడు, అమ్మమ్మ అని చూడడు. వ్యసనం అలాంటిది, అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటున్నాడు తర్బీదునివ్వండి అంటున్నాడు. ప్రియులారా, చక్కగా వాళ్ళకి మనం తర్బీదు ఇవ్వాలి, వాక్యాన్ని నేర్పిస్తూ తర్బీదునివ్వాలి. అబ్రహాం గారు చేసిన పదే అదే. దేవుని నీతిని గురించి, దేవుని న్యాయమును గురించి, ఆయన ధర్మను గురించి అబ్రహాం ఇస్సాకుకు నేర్పాడు. మంచి చక్కటి సంస్కారం నేర్పాడు. ఇస్సాకు పలికిన మాటలేంటో తెలుసా అండి? నాయనా, తండ్రి అని సంబోధించాడు ఓ బిడ్డ తండ్రిని. దానికి తండ్రి అబ్రహాం కుమారుణ్ణి ఎలా పిలిచాడు తెలుసా? ఏంటి నాయన కుమారా అన్నాడు. కుమారా. మరి ఆయన భార్య షారా నా యజమాని అంటుంది. భార్య తన భర్తను యజమాని అని సంబోధించింది. బిడ్డ అబ్రహాముని తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఆ తండ్రి కుమారుణ్ణి కుమారుడా, నాయనా. ఎంత చక్కటి సంస్కారం! తర్బీదు. అర్థమవుతుందా? తర్బీదు. ఒక అరటిపండు తీసుకురండి నాయనా, ఇది దేవుడిచ్చాడు. దహన బలి 4 అక్షరాలే. ఆ దహన బలికి కావలసిన వస్తువులు: 1 కట్టెలు, 2 నిప్పు, 3 కత్తి, 4 గొర్రె పిల్ల. ఇది దేవునికి బలి, దహన బలి. చిన్న చిన్న విషయాలు సూర్యుడు చూపించి, ఇదిగో దాన్ని చూస్తే మీకేమనిపిస్తుందిరా? అది వేడి. నరకం కూడా అంత వేడిగా ఉంటుంది. చంద్రుని చూపించి అది చల్లగా ఉంటుంది. ఆయన ప్రేమ కూడా అంత చల్లగా ఉంటుంది. ఆయన మనసంతా చల్లగా పవిత్రంగా ఉంటుంది. ఈ మంచినీళ్ళు ఇచ్చింది దేవుడు నాయన, ఈ ద్రాక్ష పండ్లు ఇచ్చింది దేవుడు నాయన. దేవుడు 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 అని నేర్పుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో వాడితో నువ్వు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ దేవుని గురించి పరితపించిపోతాడు. అవసరమైతే ఆ దేవుని కోసం కన్ను మూస్తాడు. యెహోవాకు మాట ఇచ్చావా అంది యెఫ్తా కుమార్తె. అవును తల్లి, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది యెఫ్తా కుమార్తె. అంటే తండ్రి పెంపకం ఎలా ఉంది? పుట్టింది దేవుని కోసం, బ్రతకవలసింది దేవుని కోసం, చావలసింది దేవుని కోసం అని ఓ తల్లి తండ్రి చెప్పగలిగారు. కాబట్టే ఆ బిడ్డ దేవుని కోసం సజీవ యాగంగా అర్పణ చేసుకుంది. నాలో ఏమైనా కలంకం ఉందేమో, ఆ పవిత్రుడికి నేను బలిగా మారాలి కదా, నాకు టైం ఇవ్వు నాయన, టైం ఇవ్వు. పశ్చాత్తాపడతాను దేవుని సన్నిధిలో అందే. బిడ్డలు అలా పెంచుకుంటూ వచ్చారండి. అందుకే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మనం కూడా మన బిడ్డలు అలాగ పెంచుకుంటే రాబో తరం చెప్పుకుంటుంది, పలానా తల్లిదండ్రులు బిడ్డల్ని చాలా బాగా పెంచారు, భక్తి మార్గంలో పెంచారు, వాక్యంతో చక్కగా తర్బీదునిచ్చారు. తర్బీదు. సి, పిల్లల క్షేమం చూడాలి. క్షేమం. సి, ఏమండి, వారి బట్ట, వారి ఆహారం, వారి పోషక విలువలు. ఈరోజండి పట్టెడన్నం పెట్టలేక పెట్టగలరు, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా పెట్టగలని సోమరులు, దరిద్రులు. ఎందుకు? ఒక్కరు చాలు, ఒక్కరు ముద్దు, 2 ముద్దు, 3 వద్దు అంటున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. ఆకాశ పక్షులు పోషించిన వాడు, తన గర్భంలో ఉన్న బిడ్డలు నీ గర్భంలో పెట్టిన వాడు పోషించడా? అబార్షన్ చేస్తావా? 6 నెలలు వచ్చిందని అబార్షన్ చేస్తావా? నీ వారికి 3 నెలలు వచ్చింది ఆడబిడ్డని తెలుసుకుని అబార్షన్ చేస్తావా? నేను పోషించలేను అంటావా? రెక్కలు ఇవ్వలేదా? మనకి రెక్కలు ఇవ్వలేదా? ఎక్కడ పని దొరకదా? పని చేసుకొని అన్నం పెట్టలేవా? బట్టలు ఇవ్వలేవా? పిల్లల క్షేమం చూడాలి. ఎంతోమంది కుప్పతొట్టుల దగ్గర తింటున్నారండి పిల్లలు. ఎంతోమంది ప్లాట్ఫారం మీద పనుకుంటున్నారండి పిల్లలు. ఎంతోమంది దొంగలుగా మారిపోతున్నారండి పిల్లలు. ఎంతోమంది నరహంతకులుగా మారిపోతున్నారండి పిల్లలు. కారణం ఏంటి? తల్లిదండ్రులు వదిలేశారు. లియోనార్డో డా విన్సీ, ఆడికి మగవాళ్ళంటేనే ఇష్టం. ఎందుకు? తల్లి సరిగా పెంచలేదు, తండ్రి ఎవరో తెలియదు. అందుకే యేసుక్రీస్తు మీద కక్ష పెంచుకున్నాడు, చర్చి ఫాదర్ మీద కక్ష పెంచుకున్నాడు.
యేసుక్రీస్తుకి అక్రమ సంబంధం అంటగడుతూ మరొక ఆమెను చిత్రపటం గీశాడు లియోనార్డో డావిన్సీ. చరిత్రహీనుడు, బుద్ధిహీనుడు. నిన్ను తల్లి పెంచలేదురా, సరిగా నిన్ను తల్లి పెంచలేదు. నీతి నియమం సంస్కారం లేదు వాళ్ళకి. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఇదిగో మంచి ఉపదేశం చేస్తున్నాడు, హితోపదేశం చేస్తున్నాడు. నీ తల్లి వెళ్ళలేదు, లియోనార్డో డావిన్సీ తల్లి వెళ్ళలేదు ఈ మాటలో. సుసాన్ వెడ్జ్ వుడ్, గాడిది గుడ్డు కాదు. డార్విన్కి చిన్ననాటి నుంచి ఈ బైబిల్ పాఠాలు నేర్పిస్తే కోతికి పుట్టాడు అని చెప్పడు డార్విన్. చార్లెస్ రాబర్ట్, సుసాన్ వెడ్జ్ వుడ్ డార్విన్ తల్లిదండ్రులు. చచ్చిపోయే ముందు దేవుడా అంటే ఏం ప్రయోజనం అండి? బ్రతుకులు కలంకం చేసుకున్నాం, బ్రతుకులు మలినం చేసుకున్నాం. పవిత్ర గ్రంథాన్ని మతం అని దూరం పెడితే కుటుంబాలు సర్వనాశనం కాకపోదండి. మరి ఏం చేద్దాం? మతం అంటే ఎంతోమంది పనికి మాలిన వాళ్ళు బయలుదేరి బైబిల్ తప్పంటున్నారు, యేసుక్రీస్తుని తప్పంటున్నారు. వీరిదొక జన్మేనా? వాళ్ళదొక బ్రతుకేనా? ఇంత మంచి మాటలు హితోపదేశం చేస్తుంటే, కుటుంబాలను సంస్కరిస్తుంటే బైబిల్ ఆవేశం అండి, ఆవేశం. ఏం చేద్దాం మరి చెప్పండి. ఏమండి పిల్లల క్షేమం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:14 త్వరగా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఎంత మంచి మాట రాశాడు. పిల్లల క్షేమం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:14 15 వచనం, 14-15 చదువుదాం. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను పౌలు అంటున్నాడు. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, సంఘానికి నేను భారంగా ఉండను అంటూ మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. మీ సొత్తు మాకెందుకు? మీ వెండి బంగారం మాకెందుకు? మిమ్మల్నే కోరుతున్నాను. ఓ దైవ సేవకుడి భారం ఇది, గుండెల్లో భారం ఇది. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. పిల్లలే తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులమైన మనం పిల్లల కొరకు ఆస్తి కూర్చాలి. ఆస్తి అంటే వాడు బ్రతకడం కొరకు మాత్రమే, వాడు బ్రతకడం కోసం మాత్రమే. వెక్కసమైపోయేటట్లు కక్కేటట్లుగా దుబారా చేసే అంత కాదు, వాడు బ్రతకడం కోసం. తల్లిదండ్రులైన వారు పిల్లలకు ఆస్తిని కూర్చాలి. గృహమును విత్తనమును పితరులిచ్చు స్వాస్థ్యం ఉంటుంది సామెతల 19:18. అమ్మాయి కట్నం కోసం ఆశపడకండి. గృహాన్ని, విత్తము, ఆహారాన్ని పితరులిచ్చు స్వాస్థ్యం. అర్థమవుతుందా ప్రియులరా? ఎంత మంచి మాటలో హితోపదేశం ఇది. తల్లిదండ్రుల కొరకు, పిల్లల కొరకు తల్లిదండ్రులు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. సంఘాన్ని బిడ్డలతో పోల్చుకున్నాడు అపోస్తలుడైన పౌలు. అందుకే తన ఆస్తిని ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానము నిమిత్తం ఐశ్వర్యాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. బీరోలు దాచుకోలేదు, కోట్లు సంపాదించలేదు దైవ సేవకుడు. మేడలు కట్టలేదు, మిద్దెలు కట్టలేదు, ఎకరాల పొలాలు కొనలేదు. టెంట్లు వేసుకొని బ్రతికారు, గుడారాలు, టెంట్లు. ఇదిగో మీరంతా పిల్లలైతే ఓ సేవకుడు సంఘాన్ని తన గర్భాన పుట్టిన పిల్లలుగా చూసుకోవాలి. కన్నవారు కదా, సువార్తలు కన్నవారు కదా. అందుకే తండ్రి బిడ్డల కొరకు ఆస్తిని సమకూరుస్తున్నాడు. నాకు కలిగినది యావత్తు మీ కొరకు ధారపోస్తాను, మిమ్మల్ని పరలోకానికి చేరుస్తాను. యేసుక్రీస్తు వచ్చే ముందు మిమ్మల్ని సంపూర్ణంగా ఆయన ముందు నిలబెడతానన్నాడు. ఎంత చక్కటి బాధ్యత! సేవకుడి భారం ఇది, సేవకుడి భారం. సంఘాలన్నిటిని కూర్చిన చింత సేవకుడి చింత. ఎంత గొప్పవాడు సేవకుడు, ఎంత మంచివాడు దైవజనుడు. మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్ను నేను వ్యయపరుచుకొందును. అవసరమైతే నేను కూడా మీకోసమే అర్పణ. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. అది అలా ఉండనియ్యకుడి. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించాను, మీరు నన్ను అంత తక్కువగా ప్రేమిస్తారా అంటున్నాడు సంఘాన్ని పౌలు. బిడ్డలతో పోల్చుకున్నాడు సంఘాన్ని.
బిడ్డల అవసరాలు తీర్చాడు తండ్రి. ఓ ఆత్మీయ తండ్రి, అర్థమవుతుందండి. తమ ఆత్మల కోసం తన్ను తాను వ్యయపరుచుకున్నాడు. ఇలాంటి వారు కనుమరుగైపోయారండి. సంఘాలలో కనుమరుగైపోయారు, లేరు. సంఘ క్షేమం చూసేవారు లేరు. సంఘ బిడ్డల పరిస్థితులు ఆలోచించేవారు లేరు. వారు ఎలా ఉన్నారు, ఆత్మీయంగా పోషింపబడుతున్నారా లేదా, వాళ్ళ శరీర అవసరతలు ఏంటి, కనీసపు అవసరతలు, ఆకలితో ఉన్నారా, పరిశుద్ధులు, పట్టెడన్నం పెడదామండి, బట్టలు లేవా, పరిశుద్ధులు ఇద్దామండి వాళ్ళ కోసం. వాళ్ళ క్షేమం కోసం ఏమి ఇవ్వలేకపోతే ప్రార్థన చేద్దామండి వాళ్ళ కోసం. దైవజనుడు కలిగి ఉండవలసిన లక్షణాలు ఇవి. పిల్లల కొరకు తల్లిదండ్రులు ఆస్తి సమకూర్చదగినది. పిల్లల క్షేమం చూడాలి. హెబ్రీ పత్రిక 10:34, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందామండి ప్రియులరా. 10వ అధ్యాయము 34వ వచనం, ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి, శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం ఉంది, పరలోకం. మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆత్మల రక్షణ కొరకు సువార్తను ప్రకటించే ఈ భారంలో తమ ఆస్తులైన కోల్పోవడానికి సిద్ధపడ్డారట. ఆస్తులు, ఎస్. సువార్త కొరకు ఆస్తులా? ఎస్. ఆత్మల రక్షణ కొరకు ఆస్తులు విడిచిపెట్టాలా, పంచాలా? ఎస్. ప్రారంభ క్రైస్తవ్యం చేసింది అదే. తమకు కలిగినది ఏది తమది అనుకోకుండా చరస్థిరాస్తులను అమ్మి సమానంగా పంచి సమసమాజం నేర్పించింది బైబిల్. ఎవరో విప్పలో నాయకుడు నేర్పించింది కాదు. సమసమాజం అని మాటల్లో లేదు, పిడికిల్లో లేదు. సమసమాజం మాటల్లో ఉంది, చేతల్లో ఉందని చూపించారు ప్రారంభ క్రైస్తవ్యం. యేసుక్రీస్తు సమసమాజానికి నాంది పలికాడు. సమసమాజానికి దేవుని మాటలతో పునాది వేశాడు. రష్యన్ కంట్రీస్, జపాన్ కంట్రీస్, జర్మన్ కంట్రీస్ విప్లవం అంటే ఏంటో, సమసమాజం అంటే ఏంటో తెలుసుకోండి బైబిల్ నుంచి. దేవుడు లేడని చెప్పకండి. నా తండ్రి లేడంటే ఎంత సిగ్గుకరమో అవమానకరమో, దేవుడు లేడని చెప్పడం కూడా అంతే. దుర్బీజులు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఒక మంచి సేవకుడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందామండి ప్రియులరా. ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నా ప్రభు అయిన ఈ జ్ఞానం నిమిత్తం, శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం, కుటుంబాలను కట్టే జ్ఞానం నిమిత్తం, ప్రపంచాన్ని సంస్కరించే జ్ఞానం నిమిత్తం నన్ను నేను వ్యయపరచుకుంటాను. నా ఆస్తిని కోల్పోతాను, నా ప్రాణమైన ఇస్తాను. ఉన్నారా ఎలాగా? కష్టంగా దేవుని పని జరుగుతున్న చూస్తూ ఉంటారు. సేవకుడు బాధపడుతుంటే చూస్తూ ఉంటారు. సభలలో ఇబ్బంది జరుగుతుంటే చూస్తూ ఉంటారు. ఆ ఇనుప బీరువా నుంచి కట్టలు బయటకు తీయరు. వాళ్ళ ఫోన్పే, గూగుల్ పే నుంచి బయటకు ఓపెన్ చేయరు. వేటుకో చేస్తారు. పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకోండి. మృతుల పునరుద్ధానంలో మీరు బ్రతకాలి అంటే మీరు చేయవలసిన కార్యాలండి ఇవి. కార్యాలు. పిల్లల క్షేమం చూడాలి అంటుంది బైబిల్. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు ప్రియులరా. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందామండి. ఉపదేశం మీద మనసుంచు, తెలివిగల మాటలకు చెవియొగ్గు. మనసు పెట్టండి దేవుని వాక్యం మీద. తెలివిగల ఈ మాటలకు చెవియొగ్గండి. నీ బాలులను శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వారి ఆత్మను నీవు తప్పించుదువు. బుద్ధి రావటానికి బెత్తం వాడండి, కానీ గొడ్డును బాదినట్టు చితక బాదకండి. వాడికి బుద్ధి రావాలి, మంచి బుద్ధి రావాలి. బెత్తం వాడండి.
శిక్షించుట కంటిన్యూస్, మానుకోవద్దు, కంటిన్యూస్. కొట్టు. మ్యాథ్స్ రాలేదని కాదు, ఇంగ్లీష్ రాలేదని కాదు, ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చాయని కాదు, 10th ర్యాంకు తక్కువ వచ్చిందని కాదు. చచ్చిపోతాడు సూసైడ్ చేసుకొని భయపెడితే. దేవుని వాక్యం రాలేదని, దేవుని మాటలు వాడి నోట వాడి మనసులో లేదని బెత్తంవాడు శిక్షించు. నువ్వు ప్రేమిస్తే శిక్షించు, వాని ఆత్మన పాతాళం నుండి తప్పించు. సమాజంలో ఒక దైవంగా నిలబెట్టు. ఓ దేవుని కుమారుడిగా, దేవుని ప్రతినిధిగా నిలువబెట్టు. 29:15 సామెతల గ్రంథం 29:15 బెత్తము గద్దింపును జ్ఞానమును కలుగు చేయును. బెత్తము ఏముంటున్నాడండి? బెత్తము గద్దింపును జ్ఞానమును కలుగు చేయును అంటున్నాడండి. కలుగు చేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అన్నాడు. బెత్తం ఏం చేస్తుంది తెలుసా? గద్దింపు ఏం చేస్తుంది తెలుసా? అతనికి జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. అప్పుడు జ్ఞానంగా నడుచుకుంటాడు. జ్ఞానం లేక కదా తన జనులు నశించిపోతుంది, పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. జ్ఞానం కలిగితే బ్రతుకుతాడు. జ్ఞానము కలిగినప్పుడు ఇతరులను రక్షిస్తాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం చూడండి ప్రియులారా, ఎంత మంచి మాట బైబిల్లో దేవుడు వ్రాయించాడో చూడండి. 30వ వచనం, సామెతలు 11:30 జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఈ జ్ఞానం బాల్యం నుంచే ఈ శక్తిగల పరిశుద్ధ లేఖనాలు నేర్పితే వాడు కాపాడబడుతూ ఇతరులను రక్షిస్తాడట. తల్లిదండ్రులారా నేర్పండి. మీ బిడ్డ బాగుపడతాడు, మీ బిడ్డ 10 మందికి ఉపయోగపడతాడు. దేవుని జ్ఞానంలో వారిని పెంచుతాడు. బోటని నేర్పాడా, భౌతిక శాస్త్రం నేర్పాడా, వాడు అనుభవం కనిపెడతాడు, జ్వరం అనేది విడిచిపెడతారు. ఎన్నో ఖండాంతర క్షిపణులు, ఎన్నో సూక్ష్మ రూపమైన బాంబులు విడిచిపెడితే చచ్చిపోయాడు ప్రధాని, ఇరాక్ అధినేత. ఏంటండి చంపుకోవడానికైనా ఈ జ్ఞానం, మీరు నేర్చుకునే జ్ఞానం, చదువు సంస్కారం నేర్పుతుంది మీరు అనుకుంటున్నారా? లేదు, దేవుని విద్య, దేవుని జ్ఞానమే సంస్కారం నేర్పుతుంది. పిల్లల క్షేమం చూడండి. డి బోధలో పెంచండి. చివరి మాట ఇది, బోధలో పెంచండి. ఎఫెసీ పత్రిక 6:14, ఎఫెసీ పత్రిక 6:14 వచనాన్ని చదువుదామండి. 14వ వచనం, 4వ వచనం, క్షమించండి. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను వారిని పెంచండి. రొయ్యలను పెంచారుగా, చేపలను పెంచడం నేర్చుకున్నారుగా, మొక్కలను పెంచడం నేర్చుకున్నారు కదా, పొట్లకాయ స్టడీగా రావాలని నేర్చుకున్నారుగా, ఎన్నో పండించడం నేర్చుకున్న మీరు, మత్స్య సంపదలో జ్ఞానాన్ని నేర్చుకున్న మీరు, మొక్కల్లో జాగ్రత్తలో తెలివిగా అగ్రికల్చర్, హార్టికల్చర్ నేర్చుకున్న మీరు బిడ్డలను పెంచడం నేర్చుకోరా? బ్రతుకు శాస్త్రం చదవరా? ది బైబిల్ బ్రతుకు శాస్త్రం, దీన్ని చదవండి. మరి బోధలో పెంచండి, వారిని పెంచడం నేర్చుకోండి. కోపం రేపకండి. ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షణలోను వారిని పెంచండి. సామెతల 31 చివరిగా, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26 నుంచి 29 వచనాలండి. 26 జ్ఞానము కలిగి తన నోరు తెరచును. ఓ స్త్రీ నోరు తెరిచింది అంటే జ్ఞానంతో, బూతులతో కాదు. ఆమె పేరు రూతు, ఆమె నోటి నిండా బూతు. రూత్ సమంత ప్రభు విడాకులు. ఏమండి, బంధాలు కట్ చేసుకోవటం ఇదేనా నేర్పింది? దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. మరణించేంతవరకు కలిసి ఉండాలి. చేతికి గాయమైంది, గాయం మాన్పుకో. తప్పు అతనిలో జరిగిందో, ఇతనిలో జరిగిందో, ఏమలో జరిగిందో తెలీదు, ఆ తప్పును సరిచేసుకోవాలి, గాయాన్ని మార్పుకోవాలి తప్ప. ఇది వైద్యం, పరమ వైద్యుడు చేస్తున్న వైద్యం. కాలు గాయమైందని కాలు తెగనరుక్కుంటారా? చేతికి గాయమైందని చేతిని తెగనరుక్కుంటారా? గాయాన్ని మాన్పేవాడు కదా వైద్యుడు. భార్య భర్తల మధ్య వచ్చిన ఈ గాయం
ఈ అనుమానం, ఈ తప్పు, ఈ పాపం, దీన్ని మాన్పే పరమవైద్యుడు యేసుక్రీస్తు, బోధకుడు, గాయాన్ని మాన్పేవాడు. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృపగల ఉపదేశం. ఈ ఉపదేశం ఎలాంటిదో తెలుసా? కృప రక్షిస్తుంది, కృప కాపాడుతుంది, కృప నీకు తోడుగా ఉంటుంది. కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. భర్త, ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు? పిల్లలు, ఈ టైం వరకు మీరు ఏం చేస్తున్నారు? ఏంటి ఈ టైంకి రావటం ఏంటి? ఇంతవరకు భోజనం లేదు, స్నానం లేదు, ఎక్కడికి వెళ్ళారు? నడతలు కనిపెట్టడం. నిజంగా ప్రైవేట్ క్లాసులకు వెళ్ళాడా? ఎక్స్ట్రా క్లాసులకు వెళ్ళాడా? సెకండ్ షోకి వెళ్ళాడా? నడతలు కనిపెట్టడం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతాధర్మమును అనుసరించి ఉన్నారు గనుక, కానీ వారిని అందరిని మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఓ పెనిమిటి తన భర్తను పొగుడుతున్నాడు. పతివ్రతా ధర్మమును మించిన దానవు నీవు. నీ బిడ్డలు లేచి నిన్ను ధన్యురాలు అనాలి. దౌర్భాగ్యురాలా, ఎందుకయ్యా నన్ను ఇలా పెంచి సెంట్రల్ జైల్లో, తిహార్ జైల్లో పేడేశావు? ఇలాగా నన్ను పెంచేది అని వాడు ఖైదీగా మారి తల్లిదండ్రులను దూషించకూడదు. వాడు ఉరికొయ్యకు వేలాడదిరియబడుతూ తల్లిని తండ్రిని దూషించకూడదు. బిడ్డలను పెంచింది, సాకింది ఉరికొయ్యకు వేలాడదీయటానిక? సూసైడ్ చేసుకోవటానిక? సెంట్రల్ జైల్లో నేరస్తులుగా అనుభవించడానిక? చెప్పండి. అందుకే అన్నాడు, వారిని బోధలో పెంచండి. ఓకే, తల్లిదండ్రులకు హితోపదేశం 2వ భాగంలో కలుసుకుందాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.